హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ కిచెన్ 1000 డిషెస్. టుడే స్పెషల్ రెసిపీ మెంతికూర పప్పు. అవునా, పప్పులో ఏముంది స్పెషల్ అనుకుంటున్నారా? చెప్తా వినండి. మెంతికూర పప్పు ఇలా చేసి చూడండి. రుచితో పాటు చాలా హెల్తీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా మెంతులు లేదా ఇలా మెంతి ఆకుతో ఫుడ్ తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ మరియు హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. మరి ఇలాంటి ఫ్రెష్గా ఉన్న మెంతికూరతో కమ్మటి పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకోండి. శుభ్రంగా కడిగి దాంట్లో 3 తరిగిన టమాటాలు, 5 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, చిన్న రెమ్మ చింతపండు, 2 స్పూన్స్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, ముందుగా తరిగి పెట్టుకున్న మెంతి ఆకును కూడా వేసి పప్పు తీసుకున్న గ్లాస్తో 3.5 గ్లాస్ నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. 5 విజిల్స్ తర్వాత ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూడండి, పప్పు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు పప్పును కొద్దిగా కలుపుకొని తాలింపు కొరకు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, 1 స్పూన్ మినపగుళ్ళు, 1 స్పూన్ శనగపప్పు, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు లేదా కొత్తిమీర వేసుకొని చిటపటలాడాక ఉడికిన మెంతికూర పప్పును వేసుకొని కలుపుకోండి. ఇలా పప్పు తాలింపు వాసనతో తినాలనిపించాలి. మరి వేడి వేడి అన్నంతో పప్పు, నెయ్యి, ఆవకాయ, అప్పడాలు వేసుకొని తింటే ఆహా అదిరిపోతుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మట్టి కుండలో వండుకుంటే ఆ కర్రీ టేస్టే వేరు. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.